హృదయపు గర్వం నాకు బాగా తెలుసు. అటువంటి వాడిని ఇప్పుడు ఏం చేశాడు? అందరి ఎదుట నిలబెట్టి, ఎన్నిక లేనట్టు వాడు, ఎక్కడో ఉన్నట్టు వాడు ఇప్పుడు ఏం పొందాడంటే, నేను అనుకుంటున్నాను వాళ్ళ నాన్నగారు కూడా ఊహించలే ఇలాగ జరుగుతుందని. ఎవరు? వాళ్ళ నాన్న ఊహించలే. యోషీయా ఎందుకు ఊహించలేదనంటే, ముందు పెద్దోడు పుట్టాడు, వీడు మిలిటరీకి పనికి వస్తాడని మిలిటరీలోనికి పంపించాడు. అంతే కదా. సౌలు దగ్గరికి పంపించాడు అంటే ఏంటి? ఆ సైన్యంలో ఉన్నాడు, యుద్ధ వీరుడు, నువ్వు పనికి వస్తావు, ఎత్తైన మనిషి. రెండోవాడు నువ్వు కూడా వెళ్ళిపోరా, మూడోవాడు, అలాగే అందరిని పంపించాడు. ఈయన్ని మాత్రం ఎక్కడికి పంపించలే. ఈయన ఎందుకు ఎక్కడ పంపించలేదంటే, అసలుకమ్మ ఇంట్లోని చిన్నోడిని అసలుకి ఎక్కడ ఉంచాలా? ఎక్కడ ఉంచాలా? ఇంట్లో ఉంచుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర ఉంచుకోవాలా. కానీ ఇది ఈ ఈ దావీదు దగ్గరకు వచ్చేసరికల్లా ఈ భాగం ఎలాగుందనంటే వ్యతిరేకంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అంతే కదన్నా. అనేల్ని ఏ యూకేలో, ఏ ఆస్ట్రేలియాలో, అమెరికాలో చదివించలేకపోయారు. ఎందుకన్నా? అనేలు లేకపోతే అన్న ఉండలేడు, చల్లించలేడు అసలు కాదు. ఎప్పుడైనా అన్నకి మీరు అడగండి, ఒరే నువ్వు ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, ఈ డబ్బులతోటి నువ్వు ఎక్కడ చేద్ది ఎక్కడ ఉండరాని అంటారు. అంటే చిన్నవాడు అంటే అంత అనేలని కాదు. ఈవెన్ డేవిడ్ పాలియాంగ్చో కూడా లేకపోయినా నేను కూడా అంతే. అనేలని కాదు, కానీ బలిపీఠం మీద నుండి యథార్థంగా చెప్తున్నాను. ఎన్నోసార్లు విజయ్ కుమార్ అని తిడుతుంటారు, ఆడి నువ్వు చాలా గారవంగా. మరి తప్పదు. అది ఏంటంటే, ఈ ప్రాణానికి దేవుడు ఏడు చేశాడంటే ముడిపెట్టేసాడు, ప్రాణం వేసినట్లు ఎన్ని తిట్టడం అనేది తప్పదు. కానీ వీళ్ళింట్లో అది వ్యతిరేకంగా పనిచేసింది. ఎక్కడికో తగిలేశాడు అని. ఎన్ని రోజులు రాకపోయినా కనబడకపోయినా పర్వాలేదన్నట్లు వదిలేశాడు తండ్రి. అటువంటి వాడిని ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు అందరి ఎదుట, రే మీరు అందరూ అనుకున్నారు కదా వీడు నీచుడు, ఎందుకు పనికి మాలినట్టాడు, అసలుకి వీడు దేనికి యోగ్యుడు అవడు అని. అటువంటి వాడిని చూడు, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతాడని ఇప్పుడే అభిషేకం చేస్తున్నానని ఏం చేశాడు? ఏమి ఏమి ఘనత. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 6వ మాట చదువునానా. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలులు ఊళ్ళన్నిట్లో నుండి తంబురులతోనూ సంబరములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. చాల్. ఇప్పుడు ఏం చేశారు? దావీదుని గణపరిచారు. దావీదుకి ఏటొచ్చింది ఇప్పుడు? ఘనత. ఎవరు పట్టించుకోలేనంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. పొగుడుతున్నారు. సార్ దావీదు గారు, మీరు 10,000 కొలది మనుషులను, మీరు శత్రువులను ఏం చేశారు? మీరు కొట్టింది ఎంతమందిని? ఒక్కడిని. ఏమి ఘనత! లోకములో ఎవరు నీకు ఇవ్వలేనంటి ఘనత దేవుడు నీకు ఇచ్చాడు, ఆ ఘనత. అందుకే దావీదు తన కీర్తన భాగం అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, 63వ కీర్తన 2వ వచనం అనుకుంటా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఏం చేసావు? ఎక్కించవయ్యా. ఇక్కడ కూర్చుని మనం ఎప్పుడైనా మీరు ఊహించారా ఈ పరిస్థితుల్లోని ఈ విధంగా ఉంటామని? దావీదు కూడా ఊహించలే రాజు అయిపోతాడని. ఆయన అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ ఇశ్రాయేల్లో ఉన్న స్త్రీలందరూ కూడా అతన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు, గణపరుస్తున్నారు.
సమూయేలు రాసిన గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. ఆ మాట గుర్తుకొచ్చి చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30 వచనం చదువు నాన్న. 2వ అధ్యాయం 30 వచనం. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. ప్రతికూలమాయను. ఆ, యెహోవాకు ఏదనగా నన్ను గణపరుచిన వారిని. అంతే. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30 వచనం అక్క. నన్ను గణపరుచిన వారిని నేనేం చేస్తాను. అంతే. దావీదు ఎప్పుడు పొలంలో ఉన్న పాటలే. దేవుణ్ణి కీర్తించేవాడు, ఆరాధన చేసేవాడు. ఆ మందను కాసుకున్నప్పుడల్లా కీర్తన బాగా లేక మేం చేసేవాడు, రాశాడు, పాడేవాడు, దేవుని స్తుతించేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ఆనందకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయం నాకు. దావీదు గారికి తన అనుభవాలు అడిగితే ఎన్నో చెప్తాడు. ఎందుకనంటే చాలా అనుభవాలు. ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి అంటే దావీదు చరిత్ర చాలా అవసరం. దావీదు యొక్క జీవిత చరిత్ర చాలా ఆటుపోట్లు ఉంటాయి. అర్థమవుతున్నాయా? దావీదుని పొగిడినంటోళ్ళు ఉన్నారు, తిట్టినంటోళ్ళు ఉన్నారు. మనకెవరైనా తిడితే మనం ఏటి చేస్తాము, కుంగిపోతాము. పొగిడితేనే మనం ఏమంటాము, అబ్బా ఎంత మంచి మనుషులు అంటే. పొగిడితే పొంగిపోదాం, తిడితే దావీదు ఇవేవి పట్టించుకోలే. దావీదు రాజే. ఒక ఆయన దావీదు దగ్గరికి వచ్చి షేబా అని అంటాడు, చెప్పిస్తున్నాడు. ఆయన ఊరుకునే ఉన్నాడు. పోరా, దేవుడు నీకు చెప్పించమన్నాడు, అందుకే చెప్పించరా, తిట్టరా తిట్టరా. దేవుని అనుమతి లేనిది ఏది కూడా జరగదు. డేవిడ్ అన్న, మీరు ఇటువంటి వాళ్ళని మీరు తిట్టారనుకో, దాన్ని నేను ఎలా స్వీకరించాలంటే, దేవా వీళ్ళ చేత నువ్వు తిట్టేస్తున్నావు, అందుకు నీకు స్తోత్రం నాయన. ఎంత మంచి దేవుడు నాయన, నీ అనుమతి అది. అంతే కదా. దావీదు ఆ వ్యక్తి వచ్చి దావీదు దగ్గర ఏడు చేస్తున్నాడు, తిడుతున్నాడు, దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు దావీదుని. దేవుడు నీకు అనుమతించాడు, శపించు, తిట్టు, నీ ఇష్టం, నీ టైం ఇది. ఎవరి టైం ఇది? అంతే, ఇది నీ టైము. 2 చర్చీలు వదిలేసి వచ్చినందుకు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి గణపరుస్తున్నాడు. దేవుడు ఇతను ఏం చేస్తున్నాడు, గణపరిచాడు. దేవుడు ఎలా గణపరిచాడు? ఏకాంతంగా, ఒంటరిగా, ఒక్కడు అలాగ ఉండి దేవుని సన్నిధిలో, దేవ ఎంత మంచి దేవుడు. గుర్తింపు లేనంటి వాడికి ఎలా గుర్తింపు వచ్చిందనంటే, ఈయన వ్యక్తిగత ప్రార్థన వలన, వ్యక్తిగత స్తుతి ఆరాధన వలన, వ్యక్తిగత దేవుణ్ణి గణపరచటం వలన, కీర్తించటం వలన, ఆ ఒంటరి తనములో దేవునితో ఉండిన సంబంధాన్ని బట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ప్రజల మధ్యకి తీసుకొని వచ్చాడు. నీ రహస్య ప్రార్థన ఉందా? వ్యక్తిగతమైన ప్రార్థన, రహస్యంగా దేవునితో గడిపిన సమయం, రహస్యంగా దేవుడితో మాట్లాడే సమయం, రహస్యంగా దేవుడు నీతో మాట్లాడే సమయాలు, ఇటువంటివి గడిపితే దేవుడు నీతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు. నువ్వు రహస్యంగా నువ్వు చేసిన ప్రార్థన వలన దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే పబ్లిక్ మధ్యకి తీసుకొని వెళ్తాడు. అంతే. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? నన్ను గణపరిచిన వారిని నేను చేస్తాను. ఒక రోజు వచ్చింది, గణపరిచాడు. 1 కోరుకున్నాడు, 2 అభిషేకించాడు, 3 గణపరిచాడు, 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. అదే సమూయేలు, మొదటి సమూయేలు 18వ అధ్యాయము, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 12 వచనం చదువు నాన్న. 12. యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలును వదిలేశాడు, ఇప్పుడు ఎవరికి తోడై ఉన్నాడు? దావీదుకి తోడై ఉన్నాడు. దావీదుకి తోడై ఉన్నాడు. చూడు ఎటువంటి, ఇంతకుముందు దావీదు వెనకత్తలు ఎవరు లేరు, ఎవరు తోడై లేరు. దీన్ని
దినవృత్తాంతం రాసిన గ్రంథంలో ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు మరలా రాసి పెట్టాడు. ఆ మాట చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం చదువునానా. నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంతకుముందు సమూయేలు టైంలో చెప్పాడు, దేవుడు నీకేమై ఉన్నాడు, తోడన్నాడు. ఇప్పుడు నాతాను అనే ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు నీకేమై ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి సంగతి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతాయి, బాధకరమైన పరిస్థితులు ఎదురవుతాయి లేవంటారా? ఎదురవుతాయి. దావీదు ఇంట్లోనే దావీదు కొడుకే దావీదుని చంపాలని ఏం చేశాడు? లేచాడు. అంతే. దావీదు ఇంట్లోనే ఇక అంతే, ఈ పరిచర్య మూయబడుతుంది అనే టైం అప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, దావీదు ఇంట్లోని ఎంత భయంకరమైన తప్పు జరిగిందంటే, సొంత అన్న చెల్లిని ఏం చేశాడు? పాడు చేశాడు. కొడుకేమో తండ్రికి విరోధంగా లేచాడు, అన్నేమో చెల్లికి విరోధంగా పాపం చేశాడు. ఈయన ప్రేమించిన ఆ భార్య బెత్షెబా యొక్క కుమారుడు, ఆ నెలల పిల్లడు, ఆ అబ్బాయి ఏమో చనిపోయాడు. పౌలు అంటాడు కదా, వెలుపులేమో పోరాటము, లోపలేమో భయము పోరాటం రెండు పట్టుకున్నాయి. పోనీ రాజారికం చేస్తామనంటే కొడుకు ఎక్కడేమో చంపేస్తాడేమో, రాజారికం కొరకు, సింహాసనం కొరకు. అభిషేకింపబడినట్టు వాడు, దేవుడు కోరుకునే మనుషుడు, దేవుడి చేత గణపరచబడిన మనుషుడు. ఆ మనుషుడికి ఇప్పుడు ఎవరు తోడై ఉన్నారు తెలుసా? దేవుడు తోడై ఉన్నాడు. నాతాను చెప్తున్నాడు, దావీదా భయపడకో, నువ్వు దేవుని యొక్క దేవాలయం కట్టాలని ఉద్దేశించున్నావు, నీ హృదయంలో నిశ్చయించుకున్నావు, అది మంచిదే. దేవుడు నీకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎంత మంచి మాట ఇదేనమాట. 4, 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అదే దినవృత్తాంతం రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 7వ మాట చదువు. 7వ మాట. కావున నా సేవకుడైన దావీదు, మై గాడ్ సర్వెంట్ అనరా. బా, ఎంత మంచి మాట చెప్పాడండి దేవుడు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? నా సేవకుడు. ఇంతమంది ఎవరికి సేవ చేశాడు? గొర్రెలకి సేవ చేసినంటాడు. ఇప్పుడు ఎవరికి సేవకుడయ్యాడు? దేవుని సేవకుడయ్యాడు. నా సేవకుడైన దావీదు. ఏమి అనుభవాలు! దావీదు దగ్గరికి వెళ్తే బైబిల్ ఏకము కూడా కొత్త నిబంధనలోనికి స్టార్టింగ్ ప్రారంభం నుండే మొదలెడతాడు. ఏంటని? దావీదు కుమారుడైన క్రీస్తుని నేను అంటాడు. అంత దావీదంటే దేవుడికి అంత ఇష్టము. ఎందుకు ఇష్టమనంటే, దావీదు ఏది దాయుడు అన్నీ చెప్పేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి అన్నీ ఏం చేస్తాడు? చెప్పేస్తాడు. అందుకనే అవి ఇంకా నీ మైండ్లో ఉంచుకున్నావు అనుకో, నువ్వు ఇంకా ఆత్మీయ జీవితంలో ఇంకా రాలేదు, ఎదగలేదని అర్థం. వాటిని పట్టుకొని ఎలాడబడుతున్నావు అనుకో, దాని అర్థం ఏంటనుకుంటా? ఆత్మీయ జీవితంలో ఇంక నువ్వేమవ్వలేదు, గ్రోత్ అవ్వలే, ఎదగలేదు. దావీదుకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదు. 5, 6 దేవుని మాటలు చదువుతున్నాం. 13వ వచనం. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా కుమారుడయ్యుందును, మానునట్లు
అతనికి నా కృప చూపక మానను. అతడు నా కుమారుడు. అతడు నాకెవరు? నాకు మై సన్. ఏ మంచి మాటలు! నా కుమారుడు, నా కుమారుడు. ఈ ప్రభు యొక్క బలలో పాలు పొందిన మనం అందరం కూడా ఎవరమో తెలుసా? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమునందు విశ్వసించున్నాను వారందరికీ ఏ పిల్లలము? దేవుని పిల్లలము. ఎంత మంచి మాటలు! మనం చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుని యొక్క పిల్లలం మనం, సామాన్యమైనటువంటి వారం కాదు. ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన బిడ్డలము. దావీదు అంటున్నాడు, నీవు నా కుమారుడువు. కుమారులు ఏం చేస్తారు? దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుంటారు. దావీదు కూడా తన భార్యలను శత్రువు వచ్చి తీసుకొని వెళ్ళిపోతే ముందు దేవుని దగ్గర ఏం చేశాడు? విచారణ చేశాడు. అయ్యా నేను వెళ్ళాలా వద్దా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట, మంచి మాట రాయబడి ఉంటుంది. చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మచేత. ఏ ఆత్మచేత నడిపింపబడాలా? నేను వెళ్ళాలా వద్దనేది చూడు. దేవుని ఆత్మచేత నడిపింపబడి అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో. ఏమయ్యా, భార్యని పిల్లల్ని శత్రువు వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటే వెళ్ళాలో వద్దని ప్రార్థన చేసినట్టు భక్తులు ఎవరైనా ఉన్నారేటి? తీసుకెళ్ళక్కర్లే. ఉదాహరణకి చెప్తున్నాను. కౌశల్యమ్మకి ఎవరో ఇంటి దగ్గర మాట్లాడుతుండగా తల మీద కొట్టేశారు, బుర్ర బద్దలైపోయింది. అప్పుడు నేను ఏడు చేస్తున్నాను, ప్రభువా నేను ఎక్కడి నుండి వెళ్ళాలా వద్దని ప్రార్థన చేస్తాను. ముందు మొత్తం అన్నలందరికి ముందు ఫోన్ కొట్టేసి, అన్నా మీరు ఇది ఏకం చూసుకోండి, రాజ్యం ఏకం, నేను వెళ్ళిపోతున్నానని. ఉదయాన్ని అసలు చీకటితోటే వెళ్ళిపోదు నువ్వు. కానీ దావీదు అనుభవం చూడు. శత్రువు తీసుకొని వెళ్ళిపోతుంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడనే సంగతి ఒకవేళ దావీదు భార్యలకు తెలుసున్నది అనుకో, వాళ్ళు ఏమనాలి అప్పుడు? గొప్ప మొగోడు నాయనా. అంటే ఈ లాంగ్వేజ్, పల్లెటూరు లాంగ్వేజ్ నీకు చెప్పాను. గొప్పడు మమ్ము ఇంకొకటి వచ్చి చెరగొని పోతుంటే ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు వేడి చేస్తున్నావు అంటే, దేవుడు వెళ్ళమంటే రమ్మంటే వస్తా. కాకపోతే అదండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన అనుభవం ఎవరికి ఉంది? దావీదు. నేను వెళ్ళాలా వద్దు ప్రభువా అని. ఆ మాట కంటిన్యూ వచ్చాయి నాన్న. రోమిలికి రాసిన పత్రిక 8:14 వచ్చిన వారందరూ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఎవరి కుమారులు? దేవుని కుమారులు. దేవుని కుమారుడు అయితే ఆయనతో పాటు నువ్వెవరు? వారసుడువు. 17వ వచ్చిన మాట, మనం పిల్లలమైతే వారసులమే కదా, అనగా దేవుని వారసులము. వారసులమైతే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన అట్లా క్రీస్తు తోటి ఎవరము? వారసులము. ఎంత గొప్ప సంగతి! వారసులము. జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇచ్చాడు? వారసుడికే ఇచ్చాడు. మనం వారసులం. జ్యేష్ఠుల సంఘం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏ సంఘంలో ఉన్నాం మనం? జ్యేష్ఠుల సంఘం. వారసత్వం. మన పిల్లలము. దావీదు కొరకు అంటున్నాడు, నా కుమారుడు. దావీదు బయటోడు కాదు, నా కుమారుడు. తండ్రి చెప్పలేకపోయాడు, నీ పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరైనా వచ్చినప్పుడు తండ్రి ఏడు చేయాలా? కొడుకులందరినీ పరిచయం చేయాలా? వీడు పెద్దోడండి, వీడు చిన్నోడండి, రెండోవాడండి, మూడోవాడండి, ఇదిగోండి పాపండి అని ఇలా పరిచయం చేయాలి లేదా? పరిచయం చేయడానికి రమ్మనుకుంటే ఎక్కడో ఉంచేశాడు. కారణం, తండ్రి తన యొక్క విధానాన్ని, ఆ అబ్బాయి తాలు విధానాన్ని చూసి అసహించుకొని వెళ్ళరా వీళ్ళు సరిపోతారు లేరా అనే విధంగా తనకు తాను సరిపెట్టుకున్నాడు.
కానీ దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మై సన్. ఎంత గొప్ప సంగతి! నా కుమారుడు. దేవుడు చెప్పాడు నీ కొరకు సాక్ష్యం, నా కుమార్తె, నా కుమారుడు. ఎవరు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వలేదు భూమి మీద, కానీ దేవుడు అన్నాడు నా పిల్లలు, నా రక్తం చేత కడగబడిన నా జనంగము, నా సొత్తు. నేను విలువనిచ్చి వారిని, నేను వెలనిచ్చి వారిని ఏడ్ చేసుకున్నాను, కొన్నాను. ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు, ఏమి సాక్ష్యాన్ని ఇచ్చాడు దావీదుని గురించి. దేవుడు అంటున్నాడు ఆయన నా కుమారుడు, నా కుమారుడు కాబట్టే నా జ్యేష్ఠత్వ హక్కు ఎవరికి ఇస్తాను? నా కొడుక్కి ఇస్తాను. నేను కృపచూపక, నేను కొడుకుని ఎవరైనా కృపచూపక మానేస్తారేటి? మీరందరూ ఎన్ని మాటలన్నా డేవిడ్ గాడికి, నేను మాత్రం కృపచూపక మానేస్తానక్క. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, అన్నా ఆడేదన్నా ఇదన్నా, అన్నీ వింటాను. ఎస్, వినవలసిన బాధ్యత నాది, అన్నీ వింటాను. కానీ నేను మాత్రం ఆడి మంచోడు, ఆడి చెడ్డోడని నేను అన్నాను. ఆడికి నేనేమంటానంటే నువ్వు మంచోడురా అని అంటాను. అది తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కనికరం, తండ్రి యొక్క కరుణ, తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క దయ. దావీదుని ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేను అతనికి తండ్రినై ఉందను, అతడు నాకు ఎవరు? నా కుమారుడు. అందుకు నేను అతనికి ఏం చేస్తాను? కృప చూపుతాను. ఎంత మంచి మాటలు. లాస్ట్ ఒక మాట చదువుదాం, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. చాలా మాటలు ఉన్నాయి నిజంగా. రాత్రల్లా ఈ దావీదు కొరకే ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఎన్ని మాటలంటే ఇక బుర్ర పట్టలేకపోతుంది, పేలిపోద్దేటో బుర్ర అనుకున్నాను. ఏంటి నాయన ఇన్ని మాటలా? బైబిల్లో ఎక్కువ పేరు కనబడిన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే దావీదు ఒక్కడే. అది అలా కౌంటింగ్ చేస్తున్నాను, ఆయన పేర్లు ఎన్నిసార్లు వచ్చిందని అలా కౌంటింగ్ చేస్తున్నాను. ఎంత లాస్ట్ ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. అదే దినవృత్తాంతం రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం చదువుతా ఉన్నానా? 20. ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటన్నటికి ఆశీర్వాదము నొందినంటి వాడు దావీదు. ఏమనుందినంటి వాడు? ఒకప్పుడు ఆశీర్వాదం లేదు, భక్తులందరూ ఆశీర్వాదం నొందినంటి వారే. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం చదువునానా? అబ్రాము వృద్ధుడయ్యుండును, అన్ని విషయాల్లో యెహోవా అతన్ని ఏం చేశాడు? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనం చదువుతానా? ప్రత్యక్షమై నివసించుము, నేను నీకు తోడయుండి నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం. ఆదికాండం 32వ అధ్యాయము 26, 27 వచ్చి చదువుతానన్నా. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనగా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నేర్చాను. అక్కడ ఆశీర్వదింపబడ్డారు ఎవరు? యాకోబు. అబ్రాహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబుని, ఇస్సాకుని ఎన్నొంతులు ఆశీర్వదించాడు? 100 వంతులు. ఆదికాండము 26వ అధ్యాయంలోని ఆ మంచి మాట, 26వ అధ్యాయంలో మంచి మాట, 12వ మాట చదువుతావునా? 12వ మాట, వాడై వేసి 100 వంతులు ఫలము పొందెను. యెహోవా అతనిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించారు? యెహోవా ఆశీర్వాదము ఎన్నటన్నటికి అది ఆశీర్వాదమే, అది దీవెనే. నరులు కష్టము చేత అది ఎక్కువ కాదు. దావీదుని ఎలాగ ఆశీర్వదించాడో చూడు. ఆశీర్వాదముకి అర్హుడు కాడు, ఆశీర్వాదం పొందటానికి అర్హుడు కానే
కాడు. అటువంటి వాడిని ఇప్పుడు ఎలా తీసుకొచ్చాడంటే ఆశీర్వాదానికి అర్హుడుగా చేశాడు, యోగ్యుడిగా చేశాడు. ఇశ్రాయేలీల యొక్క ప్రజలని గొర్రెల దొడ్డులో నుండి, ఎక్కడి నుండట? గొర్రెల దొడ్డులో నుండి. 73వ కీర్తన 79వ వచనం అనుకుంటాను. 78 నుండి చదువుతావు నాన్న. 73వ కీర్తన 78 నుండి, 73వ కీర్తన 78వ వచనం నుండి ఉందా? కోరుకొని ఎక్కడి నుండట? గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించి పాడ గొర్రెలను వెంబడించుట మాన్పించి, 78, 71 నుండి చదువుతున్నా. తన ప్రజలైన యాకోబు, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటికై ఆయనను అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములు యందు ఎటువంటి వాడట? నేర్పరి అయి నడిపించాడు. ఎంత మంచి మాటలు! పాడి గొర్రెలు మాన్పించి ఆశీర్వదించాడు. ఇక గొర్రెలు కాయవలసిన పని లేదు. ఇశ్రాయేల్ కాయ నాయన. ఎవరి కాయో? ఇశ్రాయేల్. మనుషులను పట్టు జాలర్లు వెళ్ళాలి అంటాడు. మీ వలలు వదిలేస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు నీ గొర్రెలు వదిలేస్తే ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా చేశాడు. నీ వలలు వదిలేస్తే మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. దేవుడు నిన్ను పిలిచాడు అనుకో, ఆ పిలుపుకి నువ్వు తగినట్లుగా నువ్వు అన్ని వదిలేసి వచ్చేసేవనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వదలడు, దీవిస్తాడు. ఒక ఆయన అంటాడు, దేవుడు నన్ను ఎప్పుడో పిలిచాడండి, 72వ సంవత్సరంలో పిలిచాడు. అయినా రిటైర్మెంట్ అయినంత వరకు అలాగ చూసి 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 ఇప్పుడు వచ్చానండి. ఇప్పుడు వచ్చి ఏడు చేస్తావన్నా అని అంటే, అన్న నడలేడు, కారు తీయాల, కారు ఉంటేనే వస్తాడు ఎక్కడికి. ఇప్పుడు వచ్చి ఒక సంఘం కట్టగలవా? ఒక వ్యక్తికి సువార్త చేయగలవా? ఏమని చెప్పగలవనంటే అదేడుతో మలగంటావు. 72లోని పిలిచాడు. 72 నుండి 2025 దాకా ఏడు చేసావు. 1972 నుండి 2025 దాకా ఏడు చేసావు. లోకంలో ఏది వద్దని ఎన్నిసార్లు దొలగొట్టుంటావు ప్రసంగంలోని. లోకమేకము శూన్యమే, అంతా గతించిపోద్ది, అంతా పాడైపోద్ది, అంత ఏటి వద్దు అని ఎన్నిసార్లు చెప్పుంటా. అదంతా కూర్చుకొని ఇప్పుడు వచ్చేసి స్టేజ్ మీద నిలబడినప్పుడు ఈ తినేది అరక్క అవుతుంటా. ఏదైనా చెప్తామనంటే ఆయుషం వచ్చేది, మధ్య మధ్య నీరు ఇవ్వాలి నీకు. కొన్ని ఎక్కువసేపు నిలబడగలమంటే నిలబడలేవు, నీకు ఏటేయలే, కుర్చీ ఉండాలి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? ఈ వయసులో కూడా నీకు ఏ ఆశ వదలలేదు తెలుసా? ధనాశ, డబ్బు ఆశ, అది పట్టించింది కదా. ఆ దెయ్యం నిన్ను ఈ వయసులో కూడా నిన్ను నేర్చేయట్లేదు, అది వదిలిపోలే. ఈ వయసులో కూడా అది నిన్ను పట్టి పీడించేస్తుంది. లాస్ట్లో ఎక్కడికి వచ్చాడు? ఆ లోకానికి రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ లోకానికి, ఏ లోకానికి వచ్చాడు? ఈ లోకానికి. ఈ సేవలో రిటైర్మెంట్ ఉండదు కదా. నీ బలం ఉన్నప్పుడే, నీ శక్తి ఉన్నప్పుడే, నీ వయసు ఉన్నప్పుడే, దేవుడు నిన్ను పిలిచినప్పుడే నీ హృదయం దేవునికి ఇవ్వు, నీ జీవితం దేవునికి ఇవ్వు, నీ యొక్క పనంతా దేవుని కొరకు చెయ్యు. దేవుడు నీకు ఏదైనా ఇస్తే అది దేవునికి ఇవ్వు. దేవుని పనిలో ఖర్చు పెట్టు. నువ్వు అరిగిపో. పాట మాత్రం పాడతావు ఏటని, కరిగిపోతాను ప్రభువా, అరిగిపోతాను ప్రభు అని. ఎక్కడ కరగవు, ఎక్కడ అరిగిపోవు. వేగం పాట వరకే. కొవ్వొత్తులాగా నేనేమైపోతాను, కాలిపోతాను నాయన అని. కొవ్వొత్తి అలాగే దాని వదిలే. నువ్వు కొవ్వొత్తువని ఒకవేళ అగ్గిపెట్టి తెచ్చి నీకు ముట్టించామనుకో, అట్నుండి నువ్వు కొవ్వొత్తి కాదు, అదే బాంబు అంటారు కదా, స్విచ్ బాంబులు అంటారు, అలా తయారైపోతావు. దావీదు దేవుని కొరకు చూడు, ఎక్కడి నుండి ఉంటాడు, ఎక్కడి నుండి ఎలాగయ్యాడు. ఆ పరిస్థితులన్నీ మారిపోయి లాస్ట్కి ఏమన్నాడంటే ఆశీర్వాదానికి వారసుడు. లాస్ట్కి ఇప్పుడు దేవుడు అన్నాడు దావీదు కొరకు, మత్తయి సువార్త 1:1 వచ్చిన ముగించింది అనుకున్నాను. కానీ నేను రాత్రి చెప్పాను కదా, రాత్రల్లా చదివిని వేక ఉండిపోయి ఎన్ని కట్ చేశానంటే, ఎన్ని కట్ చేయవలసినవి అన్ని కట్ చేశాను. అయినా ఇంకా అది ఒలుపుతూనే ఉంది. ఏడ్ చేస్తాను మరి. ఇది ఒక జీవనది లాంటిది. మత్తయి సువార్త 1:1 వచ్చిన అబ్రహాము కుమారుడైన దావీదు
వంశావళి దావీదు కుమారుడు. ఇందాకలా అన్నాడు దావీదు నా కుమారుడు అన్నాడు. ఇప్పుడు ఏమని రివర్స్ చెప్పాడు. ఏమనంటే ఇప్పుడు దావీదు కుమారుడు అని అంటాడు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఎంత గొప్ప సంగతి! దావీదు కుమారుడిని అని అంటున్నాడు. ఎన్ని తరాలు వదిలేశాడు! వాళ్ళందరిని వదిలేశాడు. మోషేని వదిలేశాడు, ఇస్సాకుని వదిలేశాడు, యాకోబుని వదిలేశాడు. వాళ్ళ కుమారుడు నన్ను అనిపించుకోలే. బోల్డ్ మంది ఉన్నారు. యోబు ఉన్నాడు. నిజంగా ఎంత మంచి భక్తుడండి. వీళ్ళందరూ చాలా శ్రేష్టమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కుమారులు అనిపించుకోలే. నేను ఎవరి కుమారుని అనిపించుకున్నాడు? ఎందుకు దావీదంటే నీకు అంత ఇష్టమయ్యా? ఉండు, పరలోకంకి వెళ్ళిన తర్వాత అడుగుదురు. ఎక్కడ గట్ట నాకు గట్ట అడగకండి, నాకు తెలియదు నాయన. ఎందుకు నువ్వు దావీదంటే నీకు ఎందుకు అంత ఇష్టం అని అంటే, అతడు నా ఆరాధకుడు 1, 2 అతడు నాకు ప్రార్థనాపరుడు, 3 అతడు తనకు ఉన్నదంతా కూడా సమర్పణ కలిగినట్టు వాడు, త్యాగము కలిగినట్టు వాడు. దేవుని కొరకు త్యాగమూర్తి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారనంటే అందులో కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు, పాత నిబంధనలోని దావీదు అంటాడు, నా దేవుని మందిరము మక్కువ చేత నా సొంత బంగారం అంటాడు. అందరు ఇచ్చింది కాదు. చదువుతారా మాట? దినవృత్తాంతం రాసిన గ్రంథం. ఎంత మంచి మాటలో అవి! ఏమి మంచి మాటలండి. ఆయన అంటాడు, నా దేవుని మందిరం మక్కువ చేత దేవుడు నాకు ఇచ్చిన నా సొంత బంగారము. మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథం 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథం 29వ అధ్యాయము మొదటి నుండి చదివేస్తారు వేగంగా. తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకున్న ఈ నా కుమారుడని సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడు, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదపు రాలును, చక్కడపు రాలును, వింతైన వర్ణము గల పలు విధముల రాలును, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించుతిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారము, వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను అవ్వా ఇప్పుడు నిచ్చేవేటమ్మా ఒక్క బంగారు మొక్క ఇప్పుడు నేసేవా పెట్టులని సుజాత అక్క అడగాలి, లేదంటే బెదరకు అడగాల. ఇప్పుడు బంగారు మొక్క గట్ట దొరికింది ఏంట. నా దేవుని మందిరం పని నిమిత్తము ఏ మొక్కలు పడిపోన్నాయి, నా సొంత బంగారము. ఏమి అనుభవాలు దావీదు. అందుకనే నేను దావీదుని ఆశీర్వదిస్తాను. ఎంతవరకు ఆశీర్వదిస్తామంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎన్నటన్నట్టుకే ఆ కుటుంబము ఆశీర్వాదం. దేవుడు మాటలు దీవించును గాక.